ఒకవైపు జిల్లా కలెక్టర్గా ఆదర్శ సురభి వనపర్తి జిల్లాలో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. మరోవైపు తల్లిదండ్రులు తమకు వచ్చినటువంటి కష్టం ఏ ఆడపిల్లకు రాకూడదని చెప్పి తల్లిదండ్రులు సైతం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు, సనా ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏ ఆడపిల్ల ఎవరైనా సరే క్యాన్సర్కు గురి కాకూడదు, ఎవరికి ఆ ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులైనటువంటి సత్యయ్య, నరసమ్మ గారు సనా ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. ఇప్పటికీ చాలామందికి ఈ యొక్క టెస్టులు ఫ్రీగా నిర్వహించడం కావచ్చు, వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విషయంలో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు తమ కొడుకు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ తాము ఉన్నటువంటి పరిస్థితిలో కొంతమందికి మేలు చేయాలని కూడా ముందుకు వెళ్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర వనపర్తి జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులైనటువంటి సత్యయ్య, అదేవిధంగా నరసమ్మ గారు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. మేడం, ఈరోజు నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని కూడా చెప్పాలి. సార్ను చూస్తే ఒకవైపు జిల్లా కలెక్టర్గా అందరు ప్రశంసలు అందుకుంటున్నాడు, కానీ యాక్చువల్గా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఏం చెప్తారు? నమస్తే అండి. యాక్చువల్గా నేను 2005లో బ్రెస్ట్ క్యాన్సర్గా సఫర్ అయ్యానండి. 6 ఇయర్స్ ట్రీట్మెంట్ అయింది, రేడియేషను అన్నీ. అప్పుడు పిల్లలు కూడా చిన్న పిల్లలు. అప్పుడు నేను పడిన బాధలు, నా ఆలోచన, నేను ఇన్సెక్యూర్గా ఫీల్ కావడము, నేనే సిక్ అయితే పిల్లలు ఎలాగా, వాళ్ళ చదువులు ఎలాగా అని భయపడ్డాను. కానీ ఉన్న ట్రీట్మెంట్ ఢిల్లీలో ఉన్నాము అప్పుడు మేము. ఆదర్శ్ కలెక్టర్ గారు అప్పుడు 5th క్లాసు, చిన్న బాబు 3rd క్లాసు. వాళ్ళని చూసి బాధపడుతూ అసలు ఎలా అనుకున్న సిచ్యువేషన్లో నాకు ట్రీట్మెంట్, చాలా మంచి ట్రీట్మెంట్ దొరికింది ఢిల్లీలో. సో ఆ ట్రీట్మెంట్ ప్లస్ ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, లేడీస్గా ముందు మనము మనోనిబ్బరంగా ఉండాలి. అంటే అరే నాకు క్యాన్సర్ వచ్చింది, నేను పోతే ఎలాగా, నేనేమవుతానో ఏంటో అన్నది ఉండొద్దు. ఏదైనా పర్వాలేదు అన్న ధైర్యంతో నా పిల్లల్ని చూసి నేను ధైర్యంగా నిలబడ్డాను. సో దేవుని దయ వల్ల అది 6 ఇయర్స్ ట్రీట్మెంట్ అయింది, రేడియేషన్ అయింది. నేను బాగున్నాను, ఈరోజు మీ ముందు ఉన్నాను. 20 ఇయర్స్ అయింది నాకు క్యాన్సర్ వచ్చి. మేడం, అంటే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ఈ టెస్టులు ఇవన్నీ చేసి ఉంటారు? మేము యాక్చువల్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అండి. అంటే నేను ఐఆర్ఎస్, బాబు ఐఏఎస్. సో నేను 89 బ్యాచ్ ఐఆర్ఎస్. అట్లా ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు మా హస్బెండ్ ఏపీ భవన్లో చేసేవాళ్ళు, ఆయన జాయింట్ కలెక్టర్. అప్పుడు ఈ బారిన పడ్డాము. తర్వాత ఉద్యోగరీత్యా బాగా బిజీ అయ్యాము. కలకత్తా తిరగడము, కొచ్చిన్ తిరగడము. కానీ ట్రస్ట్ మాత్రం 2022లో పెట్టాము. అంటే 2019లో నేను హైదరాబాద్ వచ్చాను. మా హస్బెండ్ ఇక్కడే కామారెడ్డిలో ఉండే జాయింట్ కలెక్టర్. అప్పుడు మేము అనుకున్నాం అనమాట, అరే అంటే ఇంత చదువులు చదివాము, ఇంత పదవులలో ఉన్నాము, ఇతరులకు కూడా ఏదో ఒక సాయం చేయాలి. ప్లస్ నేనే సఫరన్ని కాబట్టి నేను పోయి వాళ్ళకి ధైర్యం చెప్తే ఆ ధైర్యం వేరేగా ఉంటుంది. అంటే చూడండి, నిలదొక్కోవచ్చు, మనము మనము బతికి పోరాడవచ్చు, మిగతా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అన్నది ఉంటుందని 2022లో స్టార్ట్ చేశామండి. సో అంటే నిజంగా ఒకవైపు మేడం పూర్తిగా పై స్థాయిలో చదివినటువంటి వ్యక్తి, ఆమెకు క్యాన్సర్ రావడం వల్ల తనకి ఇలా జరిగితే చదువుకోని వారికి ఎలా ఉంటుంది పరిస్థితి, అందుకే పెట్టారంటారు. ఇంకో విషయం అడుగుదాం మేడం, సనా ట్రస్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, అసలు సనా అనేది ఆ పేరును ఎలా పెట్టాల్సి వచ్చింది, దానికి పూర్తి మీనింగ్ అడిగితే ఏం చెప్తారు? యాక్చువల్గా అండి సనా అంటే ఎస్ ఇది సురభి సత్తయ్య మా హస్బెండ్ అండి. ఏ ఫర్ ఆదర్శ్. ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు, ఆయన ఐఐటి ఢిల్లీలో చదివాడు. మేమున్నది ఢిల్లీలోనప్పుడు. సో ఇంకొక ఎన్ అంటే నేను నరసమ్మ. ఇంకొక లాస్ట్ చిన్న కొడుకు అభిలాష్, తను ఇప్పుడు డాక్టరు, రేడియాలజీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. తనను కూడా డాక్టర్గా ఎందుకు చేశాము అంటే, మెయిన్ ఈ డిసీజులు తగ్గించడానికి సొసైటీకి కొద్దిగా హెల్ప్ పడాలి, ఒక డాక్టర్గా ఉండాలని తను తీసుకున్నది కూడా రేడియాలజీనే, డయాగ్నోసిస్. ఇదే అంటే వాళ్ళ పిల్లలు కూడా నన్ను చూశారు, అంటే బాధలు వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కూడా సొసైటీకి హెల్ప్ చేయాలి, కొద్దిగా సొసైటీలో ఉంటారన్న విధంగా చేశాము. సో డాక్టర్ అభిలాష్, యాక్చువల్గా దీనికి మెయిన్ ట్రస్టీస్ వచ్చేసి సత్తయ్య గారు, అభిలాషే. నేను కోఆర్డినేటర్ని వెనుకుంటాను. ఆదర్శ్ ఎలాగో కలెక్టర్ గారు కాబట్టి ఆయన సహకారాలతో చేస్తాం. ఆయన హీజ్ నాట్ ట్రస్టీ. మేడం, ఇంకో ఫైనల్గా ఒక మాట, మీరు క్యాన్సర్తో బాధపడ్డారు. చాలా మటుకు దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్ళలో క్యాన్సర్ కారణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా ఈరోజు చూస్తుంటే మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా, అది వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయాలంటే ఆ మనో నిబ్బరాన్ని వాళ్ళకి ఏ విధంగా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అది నాకెందుకు వస్తుంది అని అనుకోకుండా ఎవరీ 6 months మామూలు టెస్టులు చేసుకోవడము. ఏ మాత్రం డౌట్ వచ్చినా, అంటే దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, బ్లీడింగ్ కావడం, వైట్ డిశ్చార్జ్ కావడం, లేదు బ్రెస్ట్లో ఇర్రెగ్యులారిటీస్, అంటే భయపడొద్దు. ప్లస్ సిగ్గుపడొద్దు. మెయిన్ లేడీస్లో మాకుండేది ఏంటంటే సిగ్గుపడతాము. అరే జెంట్స్ డాక్టర్లు ఉంటారు చాలా చోట్ల, ప్రైవేట్ హాస్పిటల్ చెప్పుకోలేము, గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వాళ్ళకి చెప్పాలంటే సిగ్గుపడతాం చూపించుకోవటానికి. అలా సిగ్గుపడవద్దు. అంటే మనము
లేడీస్ అయినా వాళ్ళు జెంట్స్ డాక్టర్ అయినా లేడీస్ డాక్టర్ అయినా మనం డయాగ్నోసిస్కి వెళ్తున్నాం అంతవరకే. వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో మనల్ని చూస్తారు. సిగ్గుపడకుండా చూపించుకోవాలండి. ఏ మాత్రం డౌట్ ఉన్నా చెప్పుకోవాలి. డాక్టర్కి చెప్పాలి, లేకపోతే పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు నేను. మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, అమ్మాయి ఒక ఆఫీసర్ భార్య, నాలాంటి ఆఫీసర్కి భార్య. ఆమె ఈ ట్రస్ట్లో నేను మేము ఈ సంవత్సరంలో 5-6 ట్రస్టులు ఇలా చేసామండి ప్రోగ్రామ్స్ క్యాంపులు. కరీంనగర్లో ఒకటి చేసాము, వనపర్తిలో. మేము ఎందుకంటే ఎక్కువ ఆఫీసర్ల సహకారం తీసుకుంటున్నాము, ఎందుకంటే మాకు ఫెసిలిటీస్ రావడానికి, మేము పిలిస్తే రారు కాబట్టి. ఆ ఆఫీసర్ చాలాసార్లు నేను వస్తాను మేడం, నాకు మేడం మీరు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు వస్తాను అనేది ఆమె. బట్ సడన్లీ శివ సిక్. తీరా చూస్తే ఆమెకి యుటరస్ క్యాన్సర్ అండి. మేము ఇప్పుడు ఈరోజు పాస్మే టెస్ట్ చేసేది యుటరస్ క్యాన్సర్ ఫైండింగ్స్కే. సర్వైకల్ క్యాన్సర్, దాని నుంచి ఆమె పెరివిటోరియల్ క్యాన్సర్, దాని నుంచి ఆమె లంగ్స్కి ఎఫెక్ట్ అయింది. సడన్లీ ఫాలన్ సిక్స్ లాస్ట్ జూన్ మంత్, 3 months బ్యాక్. సీరియస్ సర్జరీ, పెద్ద సర్జరీ. ఇప్పుడు దాకా కూడా ఇది అవుతుంది ఆమెకి, అంటే కీమోథెరపీ అవుతుంది. వెన్ సీ టోల్డ్, మా టెస్టులప్పుడు వస్తాం మేడం అనేది రాలేదు. తర్వాత తెలిసింది 5 years నుంచి ఆమె ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదట. దట్ ఈజ్ వెరీ బ్యాడ్ సిస్టమ్ అండి. అంటే మనం లేడీస్ని ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ని డయాగ్నోస్ సెంటర్, బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా కూడా ఉంటున్నాం మనం. దట్ ఈజ్ ది ఫేట్ ఆఫ్ ఉమెన్. అంటే ఉమెన్ దగ్గరికి వచ్చేసరికి భర్తకు తీసుకుపోతారు, పిల్లలకు తీసుకుపోతారు, జ్వరాలు వస్తాయి బాగాలేకుంటే, వాళ్ళు మాత్రం దాచిపెట్టుకొని ఇంట్లో ఉంటారు. దానివల్ల సఫర్ అయ్యేది ఆమె కాదు, తర్వాత ఆమె పిల్లలు, భర్త అందరూ బాధపడతారు. అలా కాకుండా అవేర్నెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి ట్రైనింగ్లు చేస్తున్నాము, చూపిస్తున్నామండి. సో నిజంగా ఈరోజు తను పడినటువంటి బాధలు ఎవరు పడకూడదని చెప్పి ఒకవైపు ఆమె చేస్తుంది. ఇక మేజర్గా కలెక్టర్ తండ్రి గారు అయినటువంటి సత్య గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రస్ట్కు సంబంధించి ప్రధానంగా ఆయన ఏం చెప్తారు అనేది ఆయనతో కూడా కలిసి మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఈరోజు చూస్తుంటే నిజంగా ఒక కలెక్టర్ హోదాలో ఉన్నప్పటికీ సార్ గురించి మాకు జిల్లాలో మేము ఆయన కలెక్టర్గానే చూస్తాం. నిజంగా ఈ ప్రోగ్రామ్ మీరు నిర్వహిస్తున్నట్టు కూడా మాకు ఎక్కడ తెలియదు. దీని గురించి అడిగితే ఏం చెప్తారు? ఈరోజు ఎలా చూస్తారు ఈ కార్యక్రమాన్ని? మెయిన్గా ఆరోగ్యంతోనూ ఎక్కువ సఫర్ అయ్యేది బడుగు బలహీన వర్గాలు. సఫర్ కావడం ఒకటి, అవేర్నెస్ ఉండదు. వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి అనే అవేర్నెస్ చాలామందికి ఉండదు. ఆ వచ్చిన వ్యాధులను లోపలనే దాచుకుంటారు. కాబట్టి నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్గా చేసి, గవర్నమెంట్ సర్వెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను మేల్కొల్పాలి. గవర్నమెంట్లో ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, చాలామంది తెలియదు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయని. ఆరోగ్యంలో ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, వేరే డిపార్ట్మెంట్లు ఎన్నో అమలు పరుస్తుంది. గవర్నమెంట్ ఇంత సాయం చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తుంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేసుకుంటారు. మనకు మంచిగా ఇప్పుడు హైదరాబాద్లో ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్, దానంత సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ గురించి ఏది లేదు తెలంగాణలో, కానీ చాలామంది తెలియదు. సో మా అవేర్నెస్ వల్ల మేమేం చేస్తాము, వాళ్ళను అవేర్నెస్ చేసి ఇక్కడ పాజిటివ్ గిట్ వస్తే అక్కడ ఎంఎన్జే వాళ్ళ కోఆర్డినేటర్ ఉంటారు, అతనికి అప్పచెప్తామన్నట్టు. అక్కడ వాళ్ళు మొత్తం వాళ్ళంతా ట్రీట్మెంట్ చేపిస్తారు. మా ఉద్దేశం ఏంటంటే తెలియని వాళ్లకు తెలియజెప్పడం. చాలామంది ఆ ఉద్దేశంగా నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్ను, ఇప్పటికే గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకుంటున్నా, అంటే ఇప్పటికి కూడా నేను గవర్నమెంట్లో సర్వీస్ ఉన్నట్టే ఫీల్ అవుతా. కాబట్టి ఉట్టిగా ఉండే బదులు మనకు తెలిసిన విద్య ఏంటంటే ప్రజలను మేల్కొల్పడం, అవేర్నెస్ కల్పించడం, వ్యాధుల పట్ల కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ అట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మనము మనిషికి, చైనాలో ఒక సామెత ఉంది, ఎవరికైనా ఆకలి అయితే వాళ్ళకి చేపలు పట్టి మనం ఇవ్వద్దు. మనం ఎప్పుడు మనం చేపలు పట్టిస్తే ఏంటంటే ఈయన చేపలు నాకు ఎప్పుడు పట్టిస్తాడు అని ఆలోచిస్తాం. వాళ్ళకి చేపలు పట్టడం నేర్పియాలి. చాలామంది మేము ఎడ్యుకేషన్ కూడా కొంత చేస్తుంటాము. అందరికీ ఎక్కువ అవేర్నెస్. దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనకు ఎక్కడెక్కడి నుంచో, కేరళ నుంచి ఎక్కడి నుంచి వచ్చి ప్రతి ఒక్కొక్క పని, మనకు తెలియని పనులు కూడా వాళ్ళు ఇక్కడ చేసి వాళ్ళు చేస్తున్నారు. మనము లోకల్లో ఉండి కూడా ఎందుకు చేయకూడదు? ఎవరు కానీ అన్ఎంప్లాయీగా ఉండకూడదు, ఏదో ఒకటి పని చేయాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంగా సనా ద్వారా మేము ఎక్కువ ఈ బలహీన వర్గాలను మేల్కొల్పి ఎంతో కొంతగా మాకు తోచిన, మేము కూడా ప్రజల నుంచి మేలు పొందినాం కాబట్టి ఇంకా రివర్స్ చేయాలనే ఉద్దేశంగా మేము సనా ట్రస్ట్ స్థాపించాం. సనా అని ఇంతకుముందు మా మిస్సెస్ చేసింది. అయితే లేడీస్ పేరు ముందెందుకు పెట్టలేదని మీరు అనొచ్చు. అయితే ఆమె పేరు ముందు పెడితే ఏమవుతుందంటే అది నసా అవుతుంది. కాబట్టి ప్రజలకు కూడా ఒక మంచి ఖాయమైన వర్డ్ ట్రస్ట్ పేరు ఉండాలని ఉద్దేశంగా సనా అని పెట్టడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కలుస్తాం. రేపు మేము డిస్కంటిన్యూ చేసినా కానీ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి
వాళ్ళు కంటిన్యూ చేయాలనే ఉద్దేశంగా సనా ట్రస్ట్ అని పెట్టారు. థ్యాంక్ యూ. సో మొత్తంగా వాళ్ళంతా కూడా ఉన్నత హోదాల నుంచి వచ్చిన వాళ్ళే, కానీ ఆ కుటుంబంలో జరిగినటువంటి చిన్నపాటి ఇబ్బంది ఆ కుటుంబాన్ని పూర్తిగా కలిచివేసింది. అలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని చెప్పి వాళ్ళు ఐఆర్ఎస్ హోదాలు ఐఏఎస్ హోదాల్లో ఉన్నప్పటికీ పూర్తిగా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్గా తమ కొడుకు వనపర్తి జిల్లాలో ఒకవైపు అందరికీ అందుబాటులో ఉంటున్నాడు, మరోవైపు తమకు నచ్చిన పని చేస్తూ ప్రజలకు ఏదో ఒక చేయాలన్న తాపత్రయంతో ఈరోజు పూర్తిగా జిల్లా కలెక్టర్కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు ప్రజల పక్షాన నిలుస్తున్నారు. క్యాన్సర్కు సంబంధించినటువంటి సరైన చికిత్సల కోసం వారికి అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా ప్రజల కోసం మేము కూడా ఉన్నామంటూ పూర్తి స్థాయిలో వాళ్ళు నిత్యం ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్గా సనా ట్రస్ట్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.